నమస్తే, నేను చందు. వెల్కమ్ టు రెయిన్బో మీడియా. ఎన్నో పోరాటాలు మరెన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో చిక్కి అన్ని రంగాల్లో వెనుకబడిపోతుందని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మందా సంజీవరెడ్డి అన్నారు. రాష్ట్రంలో మాదిరిగానే బోడుప్పల్లో సైతం అవినీతి రాజ్యమేలుతుందని, అధికార పార్టీలో కొనసాగుతున్న మాజీ ప్రజాప్రతినిధుల నీడలోనే పాలన సాగుతుందని ఆరోపించారు. మాజీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, అధికారులు స్పందించి వీరిని నివారించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సంజీవరెడ్డి తెలిపారు. కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి నాతో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి విశాలకృష్ణ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవిగౌడ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా పిలిచిన వెంటనే మరి సమావేశం పిలిచిన వెంటనే షార్ట్ టైంలో మరి ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం అటు రాష్ట్రంలో కానీ ఇటు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, అటు పిర్జాదిగూడ, ఇటు బోడుప్పల్, అదేవిధంగా చుట్టుపక్కల మున్సిపాలిటీలో కానీ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన మీతో షేర్ చేసుకుందాం, మీతోటి చర్చిద్దాం. వీటన్నిటినీ ప్రజలకు తెలిసే విధంగా వెళ్దామనే ఉద్దేశంతో చాలా రోజుల తర్వాత మీతో ఇంటరాక్ట్ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఏర్పాటు చేసిన మా మిత్రులు పార్టీ సెక్రటరీ కృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఫస్ట్ నిన్నగాక మనం చూసినాం, పన్నెండు మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ గారి దీక్ష ఫలంతో కేసీఆర్ గారు 11-12 సంవత్సరాలు 2001 నుంచి 2014 వరకు 13 సంవత్సరాలు వారి రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి 13 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కొరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి, అటు సీమాంధ్రులపైన, ఇటు కేంద్ర ప్రభుత్వాలపైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల రాష్ట్ర ప్రాంతీయ పార్టీలతో కాకుండా మరి దేశ రాజకీయ జాతీయ పార్టీలతో పైన కూడా పెద్ద పోరాటం చేసి అందరినీ ఒప్పించి, జాతీయ నాయకత్వాలు ఉన్నట్టు అన్ని పార్టీలను ఒప్పించి ఒక చిన్న రక్త పొట్టు కింద పడకుండా సుదీర్ఘ పోరాటం చేసి తన ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం మనకందరికీ తెలుసు. రాష్ట్రం సాధించిన తర్వాత ఎవరైతే రాష్ట్రాన్ని సాధించారో ఈ రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెట్టాలని చెప్పి ప్రజలు మరి పెద్ద ఎత్తున మరి వారికే పట్టం కడితే 2014 కానీ 2018లో కానీ 2 పర్యాయాలు, ఓసారి 63 స్థానాలు, ఓసారి 88 స్థానాలు ఇచ్చి మరి కేసీఆర్ మీద నమ్మకంతో రాష్ట్రాన్ని పరిపాలించమని చెప్తే 10 సంవత్సరాలు మరి అన్ని రంగాలలో చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం మరి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడబోయే ముందు సీమాంధ్ర పాలకులు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, అప్పుడున్న నాయకులు తెలంగాణ వాళ్ళకు రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచే, రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి అర్హత వీళ్ళకి ఎక్కడుంది, వీరు ఎక్కడ పరిపాలిస్తారు, అప్పుడు వీరు చేస్తే తాగడానికి నీళ్ళు ఉండవు, కరెంటు ఉండదు, మొత్తం నక్సలైట్ వెళ్ళిపోతుంది, అభివృద్ధి రాదు, తినడానికి తిండి ఉంటుందని చెప్పి మరి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన సందర్భాన్ని మనం అంతా చూస్తాం. మరి అలాంటి సందర్భంలో ఒక రాష్ట్రాన్ని 10 సంవత్సరాలనే భారతదేశంలోనే అభివృద్ధి చెందుతున్న నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టు ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అది మనకందరికీ తెలుసు. అదే కాదు, రాష్ట్రంలో ఐటీ సెక్టార్ను అప్పుడప్పుడు పురుడు పోసుకున్న ఐటీ సెక్టార్ను ఈరోజు ప్రపంచంలోనే నంబర్ 1 ఐటీ సెక్టర్గా లక్షలాది మంది తెలంగాణ యువతకు ఉపాధి వచ్చే విధంగా ఐటీ సెక్టర్ ఎంత అభివృద్ధి చేసిండు.
అసలు ప్రపంచంలో కాదు, ఏ ప్రపంచంలో కానీ మన భారతదేశంలో కానీ రైతులకు రైతు బంధు ఇవ్వాలన్న ఆలోచన, రైతు పెట్టుబడి ఇవ్వాల్సిన ఆలోచన కూడా ఎవరికి తెలిసిన ఆలోచన వచ్చే పరిస్థితులు ఎవరికి లేదు. అలాంటి వారికి రైతుకు రైతు భరోసా కింద మరి ఎకరకు మరి 5,000 నుంచి 6,000 ఇవ్వడం కానీ, అదేవిధంగా రైతు బంధు, ఒక గుంట ఉన్న రైతు చనిపోతే రైతు బీమాతోటి మరి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం కానీ, సాగునీరుకు మరి 1 కోటి ఎకరాలకు మరి సాగునీరు ఇవ్వడం కానీ, మరి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాలు నిర్మించి మరి తెలంగాణ అంతా సస్యశామనం చేయడం కానీ, మరి ఈయన చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్టు కానీ, మరి గురుకులాలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే 365 నుంచి 400 ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అన్నిటిని కూడా అమలు చేసిన ఘనత మన కేసీఆర్ దక్కిన విషయం తెలుసు. ఇదంతా బోడుప్పలో పాలక మండలి లేదు. దయచేసి నేను పత్రికాముఖంగా మీ ద్వారా మీడియా సోదరులు, పేపర్ సోదరుల ద్వారా బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ గారికి, టౌన్ ప్లాన్ డిపార్ట్మెంటుకు, శానిటేషన్ డిపార్ట్మెంటుకు, ఇతరాత్ర అందున్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటుకు, ఇతరాత్ర డిపార్ట్మెంట్లకు, ముఖ్యంగా కమిషనర్కు, సిడిఎంకు నేను తెలియజేస్తా ఉన్నా. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజెంట్ నౌ జనవరి 25 తారీఖు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం జనవరి 25 తారీఖు నుండి 2025 జనవరి 26 తారీఖు నుంచి బోడుప్పల్ కార్పొరేషన్కు, పిర్జాగూడ కార్పొరేషన్కు పాలక మండలి లేదు. ఈరోజు అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఎలాంటి ప్రజాపాలన చేస్తే కమిషనర్ గారు వారికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు భాగస్వామ్యం పనిచేయాలి. మీరు ఒకవేళ ప్రజల్ని కనుక భాగస్వామ్యం చేయాలి, నాయకులను భాగస్వామ్యం చేయాలంటే 4.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఇంతకన్నా ముందు అప్పుడున్నటువంటి మేయర్ గారు కానీ, అప్పుడున్నటువంటి డిప్యూటీ మేయర్ గారు కానీ, అప్పుడున్న కార్పొరేటర్లు కానీ, అంతకున్న ప్రజాప్రతినిధులు కానీ తాజా మాజీలను పిలిచిన విధంగా వాళ్ళని కూడా పిలవాలి. కమిషనర్ గారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సంబంధించిన ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు ఉంటే దాన్ని దోషి కమిషనర్ గారే. వారి మీద ఆమె వచ్చి కూడా సుమారు 5-6 మాసాలు అవుతున్నట్టుంది. వారికి కూడా కొత్త కాబట్టి మీరు దాన్ని కూడా కమిషనర్ గారు దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ బోడుప్పల్లో మేడ్చల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు ఉన్నారు, ఎంపీగా అదేవిధంగా ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు. మీరు వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలి. గత 6 మాసాల నుంచి ఏం చేసిర్రు. ఈ రోజు నుండి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో యాజ్ ఏ కమిషనర్గా, యాజ్ ఏ టౌన్ ప్లానింగ్గా, యాజ్ ఏ శానిటేషన్ ఇన్స్పెక్టర్గా, యాజ్ ఏ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్గా మీరు చేసుకుంటే ఏ ప్రజాప్రతినిధులు లేరు. ఇలా నేను కూడా ఇక్కడ ఉప సర్పంచ్ చేసిన, మాజీ జెడ్పీటీసీ చేసిన, మా బీఆర్ఎస్ పార్టీ నుంచి సుమారు 20-25 మంది కార్పొరేటర్లు ప్రజెంట్ మొన్నటి వరకు మా దగ్గర ఉండే. కానీ మీరు ఒక్క పార్టీని ఇదే ప్రభుత్వం అనుకొని నువ్వు ప్రజాప్రతినిధులు కాని వ్యక్తులను కూడా మీరు అఫీషియల్గా ప్రోటోకాల్ ఇస్తూ, ఆందోళన పంపుతూ మీరు ప్రజా వ్యతిరేక విధానాలను పాలన చేస్తూ ఉన్నారు. దయచేసి నేను కమిషనర్ గారు తెలియజేస్తూ ఉన్నా, మీరు రాజకీయాలు చేయకండి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మీరు కమిషనర్గా రాజకీయాలు చేయకండి. అభివృద్ధి అది అందరు నిరంతరం జరుగుతుంది. దానికి అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళ కోసం ప్రజలు నెక్స్ట్ ఓట్లు వేస్తారు. గతంలో మనం చూసినాం, గతంలో ప్రతి ఎలక్షన్లో మనం చూసినాం. 2016లో మున్సిపాలిటీ అయిన తర్వాత మెజార్టీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీలు గెలిచారు. 4.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేశారు. తర్వాత మొన్న 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి మెజార్టీ ఓట్లు ఇక్కడ బోడుప్పల్లో 21,000 చిల్లర ఓట్లు బోడుప్పల్ ప్రజలు మనల్ని చేసిరు. ఆయన ఎమ్మెల్యే ప్రజెంట్ ఇక్కడ. ఎప్పుడైనా గెలిచిన ఎమ్మెల్యే గారిని మీరు ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎమ్మెల్యే కంటే పై నాయకుడు ఉంటే మంత్రి గారు, అంతకన్నా పైట ముఖ్యమంత్రి గారు. కానీ కింద పాలక మండలి మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, కార్పొరేటర్ పాలక మండలి లేదు. ఇక్కడ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి మల్లారెడ్డి గారు,
బీజేపీ నుంచి గెలిచినట్టు ఈటల రాజేందర్ గారు. మీరు వారిని ప్రోటోకాల్ చేయాలి తప్ప మీరు ఇతరాతర నాయకులు ఒక్కొక్కరైతే నేను విన్న ఒక తన ఇట్లా వీడియోలు చూస్తున్నా, ఓడిపోయిన కార్పొరేటర్ పేరు చెప్పి ఈయన కార్పొరేటర్గా మీరు ఏమి పనుంటే నేను అడగండి అని చెప్తుంది కమిషనర్ గారు. ఇలాంటి తప్పుడు నిజాలు చేయొద్దు కమిషనర్ గారు. మీరు ఇంకా 2 సంవత్సరాలు పరిపాలన చేయాలి, మంచి అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో బోడుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజల తరఫున ప్రజా పోరాటాలు గతంలో మీరు చేసిన 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ రోజు కూడా ఏ విధంగా తప్పులు చేస్తే ఏడాది 2 నెలలు అవకాశం ఇచ్చినాం పాలక మండలికి. తప్పులు చేస్తే ప్రజా ఉద్యమాలు ఏ విధంగా చేసినామో ప్రజలకు తెలుసు. రేపు కూడా భవిష్యత్తులో మీరు ఒక పార్టీకి ఒత్తాస పలుపుకుంటా ఒక పార్టీ విధానాన్ని మీ విధానంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కూడా బయటికి చూస్తాం. మీ మున్సిపల్ ఆఫీసులో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పడుతున్న ధర్నా కూడా చేస్తామని చెప్పి కమిషనర్ గారిని మేము తెలియజేస్తూ మీరు అందరినీ భాగస్వామ్యం చేయండి. మీరు ఒక పార్టీ పిలుచుకోలేదు, ఆపోజిట్ ఉన్నటువంటి బీజేపీ పిలుచుకోండి, బీఆర్ పిలుచుకోండి, బీఎస్పీ పిలుచుకోండి, మీతో పాటు పిలుచుకోండి. మీరు ఎవరికైతే అధికార పార్టీకి మీరు ఇన్విటేషన్ చేస్తున్నారో కన్సల్టెన్స్ పార్టీ కూడా ఇన్విటేషన్ చేయండి, బీజేపీకి ఇన్విటేషన్ చేయండి, బీఆర్ఎస్కి ఇన్విటేషన్ చేయండి. అందరం చూస్తాం, అందరం కార్యక్రమంలో పాల్గొంటాం. కాబట్టి మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకండి అని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తూ, మీరు కూడా సరే మధ్యలో వచ్చారు, మీకు తెలియాలన్న విషయంతో ఈరోజు పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మీరు చేస్తున్నటువంటి మంచిని స్వాగతిస్తాం, చెడును వెలుగెత్తి చూపిస్తాం.